వీడి పంచ అచ్చం పల్లెటూరి బైతులా ఉన్నాడు. చూడవే, వాడి టీవీ ఆ పంచకట్టులో అసలు సిసలైన తెలుగోళ్ళ ఎన్టీ రామారావులా ఉన్నాడు. అవునత్తయ్య, నాదిష్టే తగిలేలా ఉంది. తారక్ తమ్ముడా? పిల్ల జమీందార్లా ఎంత బాగున్నారు. అవును, ఇంతకీ వైషు ఏది? వైషు ఎక్కడుంది? ఎవరిని అడిగితే బాగుంటుంది? అనయా రారా తమ్ముడు, నీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. నానమ్మా రారా మనవడా, పూజకు రాలేకపోయినా ఫోటో టైంకి వచ్చావు. నేనింత ప్లాన్ చేసినా వీడెలా రాగలిగాడు? మీ పిన్ని గారి ఇంట్లో ఏదో ఫైల్ మర్చిపోయారంట. అది ఇప్పుడు అర్జెంటుగా కావాలంట. అయితే మన ఇద్దరం పోదాం పదా. లేదు శేఖర్ గారు, మీరు భూమి పూజ దగ్గరికి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను. బోలేమ్మా, నువ్వు లేకుండా నేనెట పోతాను. పద, ఇద్దరం కలిసే పోదాం. లేదు శేఖర్ గారు, ఫైల్ అర్జెంటు అని తారక్ గారు చెప్పారు. మీరు పూజ దగ్గర ఉండాలంట. ప్లీజ్ శేఖర్ గారు, నా మాట వినండి. నేను కార్ బుక్ చేస్తాను, మీరు కారులో వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళొస్తాను. కారా? హా, సి ఫర్ కార్, దాంట్లో వెళ్ళండి. అట్టాగే అట్టాగే బులమ్మా. బులమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చే. రేఖ, ఫోటో అని గింజుకున్నావు కదా, రా దిగుదాం. కర్మ, వేడితో ఫోటో దిగే కర్మ పట్టింది నాకు. నా పక్కన అటు ఇటు రామలక్ష్మణుల్లా మీ ఇద్దరూ ఉండాలిరా. లేక అత్తయ్య, నువ్వు శేఖర్ పక్కన నిలబడమ్మా. రామా, ఫోటో దిగుదాం. రేఖ, నువ్వు తారక్ పక్కన నిలబడు. మరి నేనేంట్రా, నేను నీ పెళ్ళాం పక్కన నిలబడు. బాబు, మీరు ఫోటోలు తీయండి. ఫోటో నిండుగా బ్రహ్మాండంగా ఉండాలి. పేపర్లో గ్రాండ్గా కనపడుతుంది. నా కర్మ, ఏది వద్దనుకున్నానో అదే జరిగింది. పట్ట శ్రమంతా వేస్ట్ అయింది. ఓకే మేడం. మమ్మీ, నువ్వు బయలుదేరు. ఫైల్ ఏదిరా? దానికోసమే కదా ఆగింది. లేని కాన్ఫరెన్స్కి ఎక్కడికని వెళ్ళాలి? మేడం, ఇంటర్వ్యూ. మా కొత్త రిసార్ట్కి ఈరోజు భూమి పూజ చేశాం. ఇదిగోండి ఫైల్. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు తారక్ గారు. మొత్తానికి వచ్చినావు బులమ్మా. అమ్మా వైష్ణవి, చాలా థ్యాంక్స్ అమ్మా. వాణ్ణి ముందు పంపించి నువ్వు చాలా పెద్ద మంచి పని చేశావమ్మా. నీ రుణం తీర్చుకోలేనిది. ఆంటీ, ఇంత చిన్న విషయానికే ఇలా? నీకిది చిన్న విషయం కావచ్చు వైష్ణవి, కానీ ఇది నాకు ఏళ్ల నాటి కల. ఈ ఇంటి వారసుడిగా వాడు గుర్తింపు పొందాలి. ప్రపంచానికి తారక్లాగా వాడు కూడా ఈ ఇంటి వారసుడని తెలియాలి అని నేను ఎంతగానో అనుకునేదాన్ని. ఈ రోజుతో అది ప్రపంచానికి తెలిసిపోతుందమ్మా. అంతా నీ వల్లే. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. తీసుకోండి బాబు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మేడం? యా, అది త్వరలోనే డిసైడ్ చేస్తాం. ఏంటి వైషు ఇంత లేట్? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ. మమ్మీ, తెచ్చారా?
మూర్తి మేడం నువ్వురా. వస్తున్నాను మేడం. నేను రేఖ భర్తని, తారక్ నా కొడుకు. ఆ, ఆంటీ నేను కూడా బయలుదేరుతాను. వెళ్తావా? ఏంటమ్మా, కాసేపు ఉండొచ్చు కదా. ఆ, ఇక్కడ పనంతా అయిపోయింది కదా ఆంటీ, నాకు అర్జెంట్ పనుంది. ఏం లేదు. మ్మ్, మ్మ్. తను అమ్మా వెళ్తుందా వైష్ణవి ఇంకొంచెం కాసేపు ఉండిపోవచ్చు కదా ఉండేయొచ్చు బుల్లమ్మా. కదా. తారక్, హ? పెద్దమ్మా ఆ వైష్ణవి వెళ్తానంటోందిరా. వైష్ణవి గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి థ్యాంక్స్ ఎందుకు తారక్ గారు, వెళ్ళొస్తాము. ఓకే అండి. బుల్లమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. హ్మ్. మిథున వెళ్దాం పద. బాయ్ ఆంటీ. బాయ్ బామ్మగారు. బాయ్ అమ్మా. బుల్లమ్మా, జాగ్రత్త. ఈ అమ్మాయి వైష్ణవితో పాటు వెళ్తుందేంటే? తను అటే వెళ్తుందేమో, డ్రాప్ చేయమందేమో. ఆ అంతే అయి ఉంటుంది అత్తయ్య. ఆహా. ఆ అడిగితే కాదు అనే మనిషి కాదు కదా మన వైష్ణవి. ఏంటి అలా చూసుకుంటున్నా? నిన్నే సిగ్గులేదా నీకు? నీ ఆలోచనలు తల్లకిందులయ్యాయి. ఏది జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. నీ కొడుకొక్కడే వారసుడిగా పరిచయం కావాలి అనుకుంటే ఆ మొత్తు మొహం కూడా వచ్చాడు. రేపు పేపర్లలో, టీవీల్లో నీ కొడుకుతో సమానంగా రేపటి తరం వారసుడు అంటూ ఆ మొరటోడు శేఖర్ ఫోటో కూడా వస్తుంది. దీనికంతటికీ కారణం ఎవరు? వైష్ణవి. అసలు ఎవరి వైష్ణవి? ఇంతకాలం తెలివిగల వాళ్ళెవ్వరూ నీ చుట్టుపక్కల ఉండకూడదు అనుకున్నావు. కాని అది నీ ఇంట్లోనే, నీ పక్కనే ఉంది. ఆ శేఖర్ రాకుండా చేయాలని నువ్వు చూస్తే అది వాణ్ణి పంపించింది. తెలివిగా పేపర్లు కూడా తెచ్చింది. నిన్ను ఏమార్చి నీ కళ్ళల్లో కారం కొట్టి అక్కడ నిన్నే లేకుండా చేసింది. దాన్నింతకాలం చూడకపోవటం నీ తప్పే. అంచనా వేయకపోవటం నీ తప్పే. వాళ్ళో మార్పు చూస్తూ కూడా ఓపిక పట్టడం కూడా నీ తప్పే. 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 నో నో. హలో, నేను గంగోత్రి కంపెనీస్ రేఖాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈ రోజు మీ వాళ్ళు కవర్ చేసిన ఫోటోలు కానీ మ్యాటర్ కానీ రేపు పేపర్లో రాకూడదు. ఎలా అయినా ఆపండి. మేడం సారీ మేడం, ఆల్రెడీ న్యూస్ ఎడిట్ అయింది. మెయిన్ ఆఫీస్ ప్రింట్ సెక్షన్ కూడా వెళ్ళింది. దాన్ని మేము ఆపలేం మేడం. ఎలా అయినా ఆపాలి. కుదరదు మేడం. గంట ముందు మీరు కాల్ చేసినా నేను ట్రై చేసేవాడిని. నేను ఆపినా వేరే వాళ్ళు ఆపరుగా. న్యూస్ అందరికీ సర్క్యులేట్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా వెళ్ళింది. సారీ మేడం. No! 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 దీనికంతటికీ కారణం ఆ వైష్ణవి. తాన్నింక వదలను.
నా నుంచి తప్పించుకు తిరగటం ఇంక దానివల్ల కానే కాదు. ఎలా అయినా సరే తన్ని తన్ని తరిమేస్తాను. ఇక్కడే ఉండాలి లేక. వైష్ణవి ఎప్పటికీ ఇక్కడే ఈ ఇంట్లోనే మన మనిషిగా శేఖర్కి తోడుగా ఉండాలి. ఏంటత్తయ్యా మీరంటున్నది? నేననేదే ఉంది లేక. నీ మనసులో మాత్రం తను మన మనిషిగా ఇంట్లో ఉండాలని లేదా? శేఖర్కి ఈడు జోడు, అందం, చదువు, తెలివితేటలు, మంచితనం, ఓపిక, సమర్థత అన్నీ ఉన్నాయి. శేఖర్కి భార్యగా, ఈ ఇంటి కోడలిగా తను రావాలని ఉంది. ఏ నీకు లేదా చెప్పు? మనం అనుకుంటే సరిపోతుందా అత్తయ్య? తన అభిప్రాయం ఏంటో, తన ఆలోచనలేంటో మనకేం తెలుసు? చదువుకున్న అమ్మాయి వాణ్ణిష్టపడుతుందా? చదువు ఒక్కటి తప్ప శేఖర్కి మాత్రం ఏం తక్కువ? అయినా వాణ్ణి తనే కదా మార్చేది. వాడి మంచితనం నీకు తెలుసు కదా. అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. వాళ్ళ అమ్మా నాన్నలెవరో తెలుసుకుని వాళ్లతో మాట్లాడి నా మనవరాలిగా చేసుకోవాలనుంది. నాకు ఆలోచనుంది, కానీ నేరుగా ఎలా మాట్లాడతాం? ఒకరు కావాలనుకున్నప్పుడు అడిగితే తప్పే ఉంది లేఖ. అయితే ఒక పనిచేద్దాం అత్తయ్య. ఏమిటది? వైష్ణవిని తీసుకొచ్చింది తారక్ కదా. ఆ, ముందే విషయం తారక్తో చెప్దాం. మనందరికంటే ఎక్కువగా తమ్ముడు గురించి ఆలోచించేది తనే కదా. వాడి మనసులో కూడా ఈ ఆలోచన ఉండే ఉంటుంది. ఏమంటారత్తయ్య? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. వాణ్ణి కనుక్కుని వాడు సరే అంటే పెద్దవాళ్లతో మాట్లాడదాం. ఆ భగవంతుడు నాకు చేసిన అన్యాయానికి న్యాయం జరిపించదలిస్తే ఖచ్చితంగా వైష్ణవిని నా కోడల్ని చేసి తీరుతాడు. అదే జరిగితే నా శేఖర్ అదృష్టవంతుడవుతాడత్తయ్యా. ఏళ్ల తరబడి నేను అనుభవించిన బాధ తొలగిపోతుంది. వైష్ణవి ఈ ఇంట్లో దీపం వెలిగించినట్టు అవుతుంది. లేక ఆ దేవుడు మన కోరిక నెరవేరుస్తాడు. నాకాయన మీద ఆ నమ్మకం ఉంది. నిన్ను అబ్బా వదలవే. ఏంటి? ఎందుకు చెవి వెళ్ళిస్తున్నావు? దొంగ ఏమి ఎరగనట్టు ఏంటి అంటున్నావా? నంగనాచి, నిన్నక్కడ గమనించానే. తారక్ గారితో అంతగా రాసుకు పోసుకుని తిరుగుతున్నావు. బాగా క్లోజ్ అయినట్టున్నారు. ఏంటి సంగతి? ముందు నేను లేకుండా అడుగు బయట పెట్టేదానివే కాదు. ఇప్పుడు ఏంటి కదా? వదులు, నొప్పి వదులు. నా కథ మొదటి నుంచి నీకు తెలిసిందే కాని తమరి సంగతేంటి? నాదే ఉందే. ఏం లేదా? నిజంగా ఏం లేదా? ఏముందే? రాను రానంటూనే చిన్నదో అంటూ నువ్వు దొరవారిని వెంటేసుకునొచ్చావు. మేడం గారు స్టూడెంట్ గారికి బాగా దగ్గరైపోయినట్టున్నారు. దగ్గరవడం ఏంటే? చచ్చా, ముందు అందరూ వచ్చాయి, వెనకాల తమరిద్దరూ వచ్చాయి. కార్లు చెడిపోయాయి, స్కూటీ మీద ఇద్దరు వచ్చాయి. టచ్లు డీలు. తమరు రాగానే పెద్ద విఐపి లాగానో పిఎం వచ్చినట్టు ఫ్యామిలీ మొత్తం నీ చుట్టూ మోగాయి. ఏంటి కదా, టోటల్ ఫ్యామిలీని బుట్టలో వేసుకున్నాయి. ముందు చెవి వదిలవే. నేను వదిలాను కాని నువ్వు తారక్ గారి తమ్ముణ్ణి కొంగన కట్టావా? చెప్పువే. దసరా బుల్లోడిలా
పంచకట్టు పట్టులాల్చి భలే తయారు చేసి తీసుకొచ్చావి. బంగారాజు సినిమాలో నాగార్జునలా భలే ఉన్నాడే నీ స్టూడెంట్. అన్ని పాఠాలు చెప్తున్నావా? ఒక్క మార్పు పాఠాలేనా? నోరు మొయ్యవే, శృతి మించుతున్నావు. నన్ను వదిలే. నీ మనసు గతి తప్పుతున్నట్టు ఉంది. స్టోరీ ఏదో మలుపు తిరుగుతున్నట్టు ఉంది. ఊహలు గుసగుసలాడుతున్నాయా? ప్రేమ అంత మధురమా? మలుపు లేదు, స్టోరీ లేదు. నోరు మూసుకోవే, పిచ్చి వాగుడు వాగకు. మోస్తాలే కాని కుర్రాడు మాత్రం చాలా బాగున్నాడే. నా మాట విని అతన్ని పెళ్లి చేసుకో వైషు. అప్పుడెప్పుడో అమ్మతో అన్నట్టు జీవితాంతం ఇద్దరు ఒకే అత్తారింట్లో ఉండొచ్చు. ఏంటి, నీకోసం నేను అతన్ని పెళ్లి చేసుకోవాలా? నిన్ను వైషు నన్నే కొడతావా? ఏ వైషు, జంట బాగుంటుంది. మనము జంటగా ఉండొచ్చు. మిథున, నిన్ను ఆగు వైషు, ఆగవే, ఆగు వైషు, ఆగవే. బుల్లెమ్మ బుల్లెల్లుడు. ఏయ్, అయిపోయావే నువ్వు ఈరోజు. ఏంటి ఈరోజు పాల ప్యాకెట్లు ఇంకా రాలేదా? లక్ష్మి కాఫీ తెచ్చివ్వలేదు. లక్ష్మి, ఏంటి మురుగు వాసన? గుడ్లేవైనా పగిలిపోయాయా? లక్ష్మి, లక్ష్మి. లేఖ, లేఖ, ఏమిటే ఏదో చెడ్డ వాసన వస్తుంది? లక్ష్మి, అమ్మా, ఏంటి ఈ మురుగు వాసన? గుట్లేమైనా పగిలాయా? లేదమ్మగారు, అదేం లేదు. ఏమిటే ఈ వాసన? నేను కూడా అదేంటో చూద్దామని కిచెన్లోకి వచ్చానత్తయ్య. సింక్ ఏమైనా పూడిందా? లేదత్తయ్య, వంటగదిలో ఏం లేదు. ఏదో ఎలక చచ్చిన వాసనలా ఉందమ్మా. నేను ఇల్లంతా వెతికానమ్మా, ఎక్కడ ఏమీ లేదు. ఇల్లు తుడిచావా? పొద్దున్నే ఫెనాయిల్ వేసి మరీ తుడిచానమ్మా. మామ్, ఏంటి మామ్ ఈ వాసన? అదే అర్థం కావడం లేదు. ఇది పేడ వాసనలా ఉందే. ఫీడి దగ్గర నుంచే అయ్యుంటుంది. అవునవును, అదే ఆ వాసనే. ఊర్లో వచ్చే ఈ పేడ వాసన ఇక్కడెట్ అవుతుంది. నువ్వొచ్చావు కదా, అందుకే వస్తుంది. ఈ వాసన ఖచ్చితంగా బయట నుంచే వస్తున్నది. ఉండండి, నేను ఒక నిమిషం పోయి చూసి వస్తాను. ఇదిగో బాబాయ్ ఏదో చేస్తున్నాడే. ఏంటండి, ఏం చేస్తున్నారు? ఈ పేడేంటి, ఆ కలపడం ఏంటి? కొత్త వ్యాపారం. పేడ వ్యాపారమా? కాదు, గోబర్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్. గోబర్ గ్యాసా? ఎస్ వదినా. రోజు రోజుకి పెరిగిపోతున్న గ్యాస్ ధరల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, సామాన్యులను ఆదుకోవడానికి ముందు పేడొచ్చింది, రేపు ప్లాంట్ వస్తుంది. అది కూడా 80% డిస్కౌంట్లో. అది రాగానే భూమిలో దించి ఈ కలిపిన పేడని అందులో పోస్తే 4 రోజుల్లో గ్యాసే గ్యాస్, గ్యాసే గ్యాస్. లక్ష్మి, ఇంక మనం గ్యాస్ కొనే పనే ఉండదు. తక్కువ ధరలో జనాలకి సప్లై చేస్తే లాభమే లాభం. ఇంత పేడతో
ఇంత లాభం. పేడ పోయడం, డబ్బును లాగడం. లాభం సంగతి దేవుడెరుగు. ఈ వాసనకి కడుపులో పెగులు బయటికొచ్చేలా ఉన్నాయి. ఆ? బాబాయ్ చెప్పేది నిజమే పిన్ని. ఊర్లో ఎవరింటికి వాళ్ళు గోబర్ గ్యాస్నే వాడతారు. అది సరిపోయింది. పెద్ద పేడకి చిన్న పేడ తోడైంది. ఇదిగో చూడండి, ఈ పేడ గ్యాస్ వ్యాపారం పక్కన పెట్టండి. వాసనకి వాంతులొచ్చేలా ఉన్నాయి. ముందు చేతులు కడుక్కోండి. లేదు పిన్ని, ప్లాన్లో పోసాక వాసన రాదు, కలిపేటప్పుడే ఇట్లా వాసన వస్తుంది. ఎస్, హీస్ కరెక్ట్. ఇలా కలిపిన దాన్ని 4 రోజులుంచి ప్లాంట్లో పోసి పైపులు బిగించి లైన్ అమరిస్తే నేరుగా వంటగదికే. ఆ తర్వాత ఈ వీధిలో వాళ్ళకి, ఆ తర్వాత పేటలో అందరికీ, ఆ తర్వాత సిటీ మొత్తం సప్లై చేయొచ్చు. అరే చిన్నోడా, ఎందుకురా ఇదంతా నీకు?